హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కవల్ సిస్టర్స్. ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇవాళ అయితే మన రెసిపీ వచ్చేసి సమ్మర్లో చల్లగా సేమియా ఐస్ చేస్తున్నాము. పాలతో సేమియా ఐస్ ప్రిపేర్ చేస్తున్నాము. ఇది మన చిన్నప్పుడు స్కూల్స్ దగ్గర కొనుక్కునే వాళ్ళం. అది ప్రిపేర్ చేస్తున్నాను. ఇగో మా అమ్మాయి అయితే చాలా ఇష్టంగా తింటుంది. మా చిన్న అమ్మాయి, మా ఇంట్లో అందరికీ ఇష్టమే. బయట కొనేదానికన్నా ఇలా చేసుకుంటే కొంచెం హెల్తీగా ఉంటుంది. ఇంట్లో ఉన్న వాటితోనే ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి తీసుకోండి. దాంట్లో క్వాలిటీకి తగ్గట్టుగా మిల్క్ తీసుకోవాలి. నేనైతే 1/2 లీటర్ తీసుకున్నానండి. పాలు పొంగొచ్చేలాగా కొన్ని జీడిపప్పులను తీసుకుని నానబెట్టుకోవాలి. ఇలాగా పాలు పొంగు వచ్చి ఒక 5 మినిట్స్ మరగనివ్వాలి. ఇవి కొంచెం మరిగిన తర్వాత తీసి పక్కన పెట్టుకుని స్టవ్ మీద కడాయి పెట్టుకోవాలి. దీంట్లో 1 కప్ సేమియాలు వేసుకోవాలి. సేమియాలు కొంచెం అలా నలిపి వేసుకుంటే బాగుంటుంది. మరీ వేగకుండా సిమ్లో పెట్టి వేయించుకోవాలి. దీంట్లో 2 కప్స్ వాటర్ పోసి బాగా ఉడకనివ్వాలి. ఇవి ఉడికేలాగా మనం నానబెట్టుకున్న జీడిపప్పుల్ని కొద్దిగా మిక్సీ పట్టుకుందాం మెత్తగా. వీటిలో బాదం పప్పు కూడా వేసుకోవచ్చు. నేనైతే జీడిపప్పు ఒకటే వేస్తున్నాను. అది మిక్సీ పెట్టిన తర్వాత సేమియాలు అయితే ఇలా దగ్గర పడ్డాయండి. ఇప్పుడు దాంట్లో మిక్సీ పట్టిన జీడిపప్పు పేస్ట్ని వేసుకుంటున్నాం. ఇప్పుడు తగినంత షుగర్ వేసుకోవచ్చు. షుగర్ మన క్వాలిటీని బట్టి, మీరు తినే స్వీట్నెస్ని బట్టి వేసుకోవాలి. వేసుకుని దింపి కొంచెం చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత రెండు మిక్స్ చేసుకోవాలి. రెండు మిక్స్ చేసి బాగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఇలా ఐస్ మాల్స్లో వేసుకుంటున్నాను నేను. మీరు టీ గ్లాస్లో కూడా వేసుకోవచ్చు. నేనైతే ఐస్ మాల్స్లో వేసుకుంటున్నాను. మీరు ఇందులో యాలకుల పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే వేయట్లేదు. బయట కొనేదానికన్నా ఇలా ఇంట్లో చేసుకుంటే హెల్తీగా ఉంటుంది. ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకోవచ్చు. సమ్మర్ కాబట్టి పిల్లలు ఇష్టంగా తింటారు. ఇవి ఫ్రిడ్జ్లో ఓవర్ నైట్ పెడితే సరిపోతుంది. లేకపోతే 8 అవర్స్ పెట్టినా సరిపోతుంది. 8 అవర్స్ తర్వాత ఓపెన్ చేస్తున్నాను. ఈలోగా మా వాళ్ళు 2 ఐసులు కానిచ్చేసారు. అలా వాటర్లో పెట్టడం వల్ల మనకి ఈజీగా ఐస్ వచ్చేస్తుంది. ఇవచ్చు మన చిన్నప్పుడు స్కూల్స్ దగ్గర కొనుక్కునేలా ఉన్నాయి. మా ఇంట్లో అయితే ఇవి చాలా ఇష్టం. మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.